ఆగస్టు 15 రోజే మీకు దేశభక్తి గుర్తొచ్చిద్దా, ఈ పాట గుర్తొచ్చిద్దా అని అనుకుంటారేమో. ప్రతిరోజు దేవుని కృపతో దేశం కోసం ప్రార్థన చేయకుండా నా వల్ల కాదు. ప్రతిరోజు ప్రార్థన చేస్తా. నేను మోకరించిన ప్రతిసారి నా భారతదేశాన్ని, దేశ ప్రజలని, దేశ పరిస్థితుల్ని తప్పనిసరిగా గుర్తు చేసుకుంటా. నేనే కాదు, క్రీస్తునందున్న మీరందరూ కూడా దేశ రక్షణ కోసం, దేశ క్షేమం కోసం, దేశంలో కరువు కాటకాలు, ఈతి బాధల నుంచి ప్రభు కాపాడునట్లు, ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడునట్లు, మత ఉన్మాదం నుంచి ప్రజల్ని కాపాడునట్లు, సాంఘిక దురాచారాల నుండి ప్రజల్ని ప్రభు కాపాడునట్లు, దుర్వ్యసనాల నుంచి ప్రజల్ని కాపాడునట్లు, యవనస్తులను గురించి, అనేక సంగతులను గురించి, ప్రభుత్వాన్ని గురించి, ప్రభుత్వ అధికారులను గురించి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. రాజుల కొరకును, అధికారుల కొరకును, మనుషులందరి కొరకును అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చేయమని ఉంది. అందుకే ఖచ్చితంగా దేశాన్ని గుర్తు చేసుకుంటాను, మనుషుల్ని గుర్తు చేసుకుంటాను, అధికారులను గుర్తు చేసుకుంటాను. ఏ పార్టీ అయినా మాకు ఇబ్బంది లేదు, పార్టీలతో మాకు నిమిత్తం లేదు. దేవుడు ఎవరిని నియమిస్తే వారి కోసం చేతులెత్తి ప్రార్థన చేయటం మా బాధ్యత. దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని, నలిగిపోతున్న నా ప్రజను, నశించుచున్న ఆత్మలను, దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని, దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని, నలిగిపోతున్న నా ప్రజను, నశించుచున్న ఆత్మలను, నలిగిపోతున్న నా ప్రజను, నశించుచున్న ఆత్మలను, దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. మద్యపానమే మనిషి ప్రాణము బలి చేయుచున్నది, ఆలు బిడ్డల ఆర్తనాదము ఆకాశమంటుచున్నది. మద్యపానమే మనిషి ప్రాణము బలి చేయుచున్నది,
మాదక ద్రవ్యం యవన బ్రతుకులను శాసించుచున్నది. మాదక ద్రవ్యం యవన బ్రతుకులను శాసించుచున్నది. అంధకారమే అందరిపైన రాజ్యము చేయుచున్నది. అంధకారమే అందరిపైన రాజ్యము చేయుచున్నది. అంధకారమును తొలగించి ఆత్మజ్యోతులను వెలిగించు. దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని. రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. అశ్లీల చిత్రాలు చూసి చిన్న చిన్న పిల్లలు ఘోరమైన పాపాలు చేస్తూ ఉన్నారు. 8 ఏళ్ల పాపని 3 మైనర్ పిల్లలే పాడు చేసి చంపేసిన చరిత్ర మనకి ఈ మధ్యకాలంలో తెలిసింది. ఆరు నెలల పసిపాపని వార్తల్లో వచ్చింది. తాత వరుస అయ్యాడు. 6 నెలల పసి పాపని చంపేసేటోడు పాడు చేసి. అశ్లీల చిత్రపు ఆగడాలు మితిమీరుచున్నవి. మనుషులలో దుష్కామ వాంఛను రగిలించుచున్నవి. అశ్లీల చిత్రపు ఆగడాలు మితిమీరుచున్నవి. మనుషులలో దుష్కామ వాంఛను రగిలించుచున్నవి. హేయమైన బహుఘోర పాపముకు తెర తీయుచున్నది. హేయమైన బహుఘోర పాపముకు తెర తీయుచున్నది. అంధకారమే అందరిపైన రాజ్యము చేయుచున్నది. అంధకారమే అందరిపైన రాజ్యము చేయుచున్నది. అంధకారమును తొలగించి ఆత్మజ్యోతులను వెలిగించి దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని. రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. బంగ్లాదేశ్లో నరమేధం జరిగింది. మధ్యప్రాచ్యంలో ఇప్పుడు మత విద్వేషాలు తగిలి బాంబులు వేసుకుంటున్నారు. ఇండియాలో కూడా మత విద్వేషాలు, క్రైస్తవ సేవకుల్ని చంపటం, కొట్టడం, బూతులు తిట్టడం, మత సంబంధమైన హింస అది కొనసాగుతానే ఉంది. మతాల పేరిట మారణ హోమం కొనసాగుచున్నది. సమతా మమతల మాటే మనిషిలో మరుగవుతున్నది. మతాల పేరిట మారణ హోమం
కొనసాగుచున్నది. సమతా మమతల మాటే మనిషిలో మరుగవుచున్నది. రాక్షసత్వమే మనిషి తత్వమై అలరారుచున్నది. రాక్షసత్వమే మనిషి తత్వమై అలరారుచున్నది. ప్రేమ తత్వమే పనికిరానిదని తలపోయుచున్నది. ప్రేమ తత్వమే పనికిరానిదని తలపోయుచున్నది. రాక్షసత్వమును తొలగించి ప్రేమ తత్వమును ప్రబలించి దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని. రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. దీవించు మా భారత అందరూ గళమెత్తండి. రక్షించు మా తండ్రి నలిగిపోతు